వెల్కమ్ టు మోజస్ పెట్రోల్ ఛానల్. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు అనుకుంటున్నా. మనం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్స్ గురించి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ప్రజెంట్ మనం మలక్పేట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే 2026 జూన్ వరకు ఈ రీడెవలప్మెంట్ వర్క్స్ అనేటివి ఫినిష్ అవుతాయని లేటెస్ట్ గా న్యూస్ వచ్చింది. ఇంతకీ ఈ ఇయర్ లో ఈ వర్క్ ఫినిష్ అవుతుందా కాదనేది దీన్ని చూస్తూ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇది మనకి మెయిన్ బిల్డింగ్, కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్. కొంచెం డీటెయిల్డ్గా హైదరాబాద్ గురించి తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నా. ఇదిగోండి, ఇది మలక్పేట్. ఓకేనా? ఇది మలక్పేట్ మెట్రో స్టేషన్. ఇలా సీదా వెళ్ళిపోతే మనము ఎంజీబీఎస్ బ్యాక్ సైడ్ వెళ్తాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే చాదర్ఘట్ కోటి వెళ్తాం. ఓకేనా? అండ్ ఇదేదైతే రైల్వే ట్రాక్ ఉన్నదో ఇటు రైట్ వెళ్ళిపోతే లాంగ్లో మీకు పెట్రోల్ బంకు ఆ రోడ్ అంతా కనిపిస్తుంది. ఆ రైట్ వెళ్ళిపోతే నల్గొండ ఎక్స్ రోడ్ వస్తుంది. ఆ ఎక్స్ రోడ్ నుండి సీదా వెళ్ళిపోతే మనకి దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్ వస్తుంది. అటు నుంచి ఈ సిగ్నల్ నుండి రైట్ కొట్టేసినాం అనుకోండి సైదాబాద్ ఆ రూట్ అంతా వస్తుంది. ఇది కింద ఆర్యూబి అండ్ అటు సైడ్ కొత్త ఆర్యూబి కూడా నిర్మించినారు. దాని గురించి కూడా గతంలో చాలా వీడియోస్ మనం చేయడం జరిగింది. మీరు అందరు చూసినారు. కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ మెట్లు దిగుతున్నాడు కదా ఒక పర్సన్. ఆ పర్సన్ వెనుకకు చూడండి, కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఎల్లో కలర్ టీ షర్ట్ ఉన్న ఆయన, అదంతా కనిపిస్తుంది కదా. బండి పోయింది కదా ఇప్పుడు. అది ఇంకొక ఆర్యూబి అనమాట, కొత్త ఆర్యూబి. ఇది మలక్పేట్ మెట్రో స్టేషన్ అండ్ ఇదే మలక్పేట్ రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్. కింద చూసుకోవచ్చు, మొత్తం నేలంతా చదును వేసేసినారు. అండ్ ఆ బోర్డు మనకి ఇక్కడ నుంచి అయితే కరెక్ట్గా విజిబుల్ లేదు. ఇది ఏదైతే ఉన్నదో అటువైపు నుండి ఆ మెట్రోకి వచ్చిర్రు అనుకోండి, అలా నడుచుకుంటూ వచ్చి ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి డైరెక్ట్ రైల్వే స్టేషన్ రావడం కొరకు రూట్ అన్నమాట. ఇందులో నుంచి మనం నడుచుకుంటా వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ మెయిన్ బిల్డింగ్ అనగా గతంలో పాత బిల్డింగ్. ఇదిగోండి మీకు బోర్డు చూపిస్తా, మలక్పేట్, అది పాత బిల్డింగ్. జస్ట్ ఇట్లా నల్గొండ ఎక్స్ రోడ్ దాటి లెఫ్ట్ తీసుకోగానే ఆ పాత బిల్డింగ్కి వచ్చేస్తాం. అది కొంచెం ఆర్యూబి కిందికని వచ్చి ఈ మెట్రో స్టేషన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఈ మెయిన్ బిల్డింగ్ ఏదైతే కొత్తగా ఎక్స్టెండ్ చేసి కడుతున్నారో ఆ మెయిన్ బిల్డింగ్ దగ్గరకు వస్తాం అనమాట. గతంలో కూడా ఒక పాత బిల్డింగ్ ఉంది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పాత బిల్డింగ్కి ఎక్స్టెండెడ్గా ఈ కొత్త బిల్డింగ్ కడతారు. కన్స్ట్రక్షన్ అయితే ఎలా జరుగుతుంది ఏంటిది అనేది తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. స్టార్టింగ్లోనే చెప్పినగా 2026 వరకు ఈ వరకు ఫినిష్ అవుతుందని మనకైతే న్యూస్ రావడం జరిగింది. జూన్ వరకు 2026లో. అట్ ప్రజెంట్ టైం, డేటు విజువల్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 8 జనవరి 2026. ఏదైతే ఈ స్లాబ్లు, వీటిని సెగ్మెంట్లు, రకరకాల పేర్లు ఉంటాయి వాటికి, అవన్నీ ఇక్కడనే పోస్తున్నారు అనమాట. ఇదంతా తయారు చేస్తున్నారు ఇక్కడనే. అదొకటి 1, ఇదొకటి 2, ఇదొకటి 3, ఇవన్నీ. ఇది పాత బిల్డింగ్, ఇది ప్రజెంట్ వాడట్లేదు. ఇక్కడనే కన్స్ట్రక్షన్కి సంబంధించినవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ కొత్తగా పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చాలా రైల్వే స్టేషన్లో ఇదే షేప్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నారు. గతంలో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పోయినప్పుడు కానీ ఇంకా వేరే రైల్వే స్టేషన్ పోయినప్పుడు కూడా మీకు చూపించడం జరిగింది. ఈ బిల్డింగ్ ప్రజెంట్ అయితే వాడకంలో లేదు. ఇక్కడ వర్క్ జరుగుతుంది, అంతా మట్టి ఉంది. వీలైతే ఇది ఎక్కి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదిగోండి, ఫర్ ద ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్కి వస్తే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. మీకు కంటెంట్ బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియో కింద రైట్ సైడ్ బటన్లో సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటుంది. డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, ముఖ్యంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోస్ తీయడమే. ఇదిగోండి మలక్పేట్ బోర్డు.
మీకు సౌండ్ వినిపిస్తుంది కదా గిర్ర అని. ఇదే కొత్తగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఆల్రెడీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది పాతది, ఇది కొత్తది, చాలా వైడ్ రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ అక్కడ ఒక బిల్డింగ్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సంబంధించి, దాన్ని పైన అయితే కూల్ చేస్తున్నారు. ఏదో ట్రైన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఆ ట్రైన్, మెట్రో ట్రైన్. సౌండ్ వచ్చా ట్రైన్ వస్తుంది అనుకున్నా. ఈ ర్యాంప్ ఉంది కదా, ప్రజెంట్ అయితే ఈ ర్యాంప్ వాడట్లేదు, ఇలా క్లోజ్ చేసినారు. ఆ ర్యాంప్ దిగుతూ మనం కిందికి వెళ్తున్నాం. ఈ మిషన్ ఏదో చిన్న ఉంది, చిన్న జేసీబీ ఇది. ఇక్కడంతా ఇట్లా కాంపౌండ్ వాల్ టైప్ ఒక పెద్దగా అయితే వాల్ అయితే నిర్మిస్తున్నారు. ఇందాక అక్కడ చూపించిన కదా వర్క్ జరుగుతుందని జూమ్ చేసి, ఇదిగోండి ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుందిగా మనకి. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి ఇదే ఛానల్లో వీడియో రిలీజ్ చేస్తాం షూట్ చేసి. ఇక్కడ ఇది వర్క్ జరుగుతుంది. మెయిన్ బిల్డింగ్ అని చూపించిన కదా, బయట నుండి చూపించిన. ఇదిగోండి మీకు ఇప్పుడు లోపల నుండి చూపిస్తా. ఇందాక ఆల్రెడీ ఒక రౌండ్ వేసి వచ్చిన అనమాట. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లుక్ అయితే. ఇదంతా ఐరన్ ఫ్రేమ్లు ఇచ్చినారు, తర్వాత గ్లాస్ వస్తుండొచ్చు. మధ్యలో ఎంటీ స్పేస్ ఇచ్చినారు. ఇట్లా ఏమన్నా గ్లాస్ పెడతారా, ఇంకేదైనా డోమ్ పెడతారా, ఏం పెడతారో అనేది మనం చూడాలి. ఇవన్నీ ఈ ఇయర్ జూన్ 2026 వరకు ఫినిష్ అవుతాయి అని అయితే న్యూస్ రావడం జరిగింది. ఇదంతా చూస్తే ఏమో నాకేం అర్థం కావట్లేదు, మీరే చెప్పాలి కండిషన్ జూన్ వరకు అయిపోతుందా కాదనేది మీకు. ఎందుకంటే నీట్గా ఆల్మోస్ట్ ఎక్కడెక్కడైతే వర్క్ జరుగుతుందో అదంతా చూపించే ప్రయత్నం చేసిన. రియల్ వాయిస్ 9 అని ఒక ఛానల్ ఉంటుంది, REAL రియల్ VOIC వాయిస్ 9. అది మన అన్నదే, సాయి అన్నది. ఇద్దరం కలిసి వీడియోలు చేస్తాము. టైం ఉంటే ఆ ఛానల్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. స్టార్టింగ్ ఆ పై నుంచి తీసిన, ఎండింగ్ కిందికి వచ్చిన, క్లియర్గా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తాను. నాకంటే కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని బడ్జెట్ వచ్చేసి 25 కోట్లు 26 కోట్ల మధ్యలో ఉంది. 26 చేంజ్ అంటే 26.5 కోట్లని అయితే గూగుల్లో వస్తుంది. బోర్డు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో ఉంది. అండ్ ప్రజెంట్ వాడుతున్న మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. అండ్ ఇది పార్కింగ్. ఇదిగోండి కొత్తగా ఇవైతే ఫ్రేమ్స్ అయితే ఎప్పుడో ఏర్పాటు చేసి ఉంచున్నారు, చాలా కాలమైంది. దానిపైన ఇట్లా షెడ్ అనేది రావాలి. ఓకేనా? ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైనా రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా డెవలప్ చేస్తుంటే ఖచ్చితంగా దాని అడ్రస్ డీటెయిల్గా పెట్టే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. ఇదిగోండి వర్క్ చేస్తున్న మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది.